అన్నమయ్య జిల్లాలో త్వరగా కోటీశ్వర్లు కావాలంటే మాత్రం ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలే ఆధారమని చాలా మంది నాయకులు ఇదే దారి పట్టారని తెలుస్తుంది. అయితే కొందరు నిబంధన మేర వ్యవహరిస్తూ అనుమతులతో వ్యాపారాలు చేస్తుంటే మరికొందరు మాత్రం చీకటి పడితే చాలు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా, దొరికిన కాడికి మట్టి, మరం, ఇసుక అనే తేడా లేకుండా, అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముద్దుగా చాలా మంది ఈ వ్యవహారాలను మాఫియా అంటూ పిలుచుకుంటూ ఉంటారు. మరి ఏ మాఫియానైనా అరికట్టాల్సిన అధికారులు మాత్రం ఎందుకనో వీరిపై చర్యలు తీసుకునేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి ఆ లోగుట్టు పెరుమాళ్లకే ఇరుక అని సామాన్యులకు కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించాలని పలువురు కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న టి సుండుపల్లి మండలం జి రెడ్డివారిపల్లి, నేలవాండ్లపల్లి దగ్గర ఉండే సుంకినాల కనం రెడ్ల చెరువు, జీకే రాచపల్లి దగ్గర రాత్రైతే చాలు తోలుడని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సామాన్యులకు మాత్రం 1,00,000 నిబంధనలు చెప్పే అధికారులు ఇక్కడ మాత్రం విచ్చలవిడిగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. జి రెడ్డివారిపల్లి, నేలవాండ్లపల్లి దగ్గర ఉండే సుంకినాల కనం దగ్గర విచ్చలవిడిగా జేసీబీ సహాయంతో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టిని తరలించుకొని పోతున్నా, వాగులు, వంకలు సైతం వదలకుండా మట్టి మాఫియా రెచ్చిపోతున్నా, అనుమతులు లేకున్నా అధికారులు అనుమతులు ఇచ్చారంటూ మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ప్రజలు కోడై కూస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న టి సుండుపల్లిలో అక్రమ రవాణాలను అడ్డుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. फोन के साइड में आपको देता है। निकलो, अब बोल दो।